శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం లలిత్ కుమార్ గారు. నమస్కారం అండి. ఇక ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏవి డేంజర్ జోన్లో ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ? 100% ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్. తెలంగాణ అంత ఎఫెక్ట్ డేంజర్ జోన్ కూడా కాదు, చెప్పాలంటే వల్నరబుల్ స్టేజ్ లో ఉంది. అవునా? వల్నరబుల్ స్టేజ్ లో ఉంది తెలంగాణ. ఇప్పుడు గనక హిందూ సమాజం రియాక్ట్ అవ్వకపోతే, ఈ 5 సంవత్సరాలు గనక డ్యామేజ్ కంట్రోల్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మళ్ళీ అంధకారంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం మైనార్టీల హక్కుల్ని అణిచేస్తుంది అని సిగ్గు లేకుండా వేదికలెక్కి మాట్లాడుతున్న పాస్టర్ గాళ్ళు ఎవరైతే ఉన్నారో, అభినయ్ దర్శన్ గడి కావచ్చు, అజయ్ బాబు గడి కావచ్చు, లేకపోతే ఇంకొక సత్రకాయ గడి కావచ్చు, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఈరోజు రాష్ట్రంలో మేము 40% ఉన్నాం, మేము 2 కోట్ల మంది ఉన్నాం, 1.5 కోటి మంది ఉన్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు క్రైస్తవులు. అవును, ఆల్రెడీ కొన్ని జిల్లాలే ఉన్నాయి. అసలు జిల్లాలే మాది, గుంటూరు మాది, ఈస్ట్ మాది, వెస్ట్ మాది, బాపట్ల మాది, బొత్సు మాది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏం చేయాలండి వాళ్ళని? ఇప్పుడు చెప్పండి, ఎవరు డేంజర్లో ఉన్నారు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్? తెలంగాణ సుఖంగా కూర్చుందని నేను అంటలా. తెలంగాణకు ఉండే రిస్క్ తెలంగాణకు ఉంది, లవ్ జిహాద్ కానీ లేకపోతే కొంతమంది మత మార్పిడి గాళ్ళు కానీ. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాలు కూడా తోఫాలు ఇస్తాయి, పండగల గిఫ్ట్లు ఇస్తాయి, ఎల్బీ స్టేడియంలో మీటింగ్లు పెట్టి పెడుతున్నాయి, బహుమతులు ఇస్తున్నాయి, అన్నీ చేస్తున్నాయి. ఇక్కడ ఏం తక్కువ లేదు. కాకపోతే ఇక్కడతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ రిస్క్లో ఉంది, ఇది వాస్తవం. అండ్ ఇంకోటి ఇక్కడ అదృష్టం ఏంటంటే తెలంగాణలో పుట్టిన ప్రతి హిందువుకి కూడా పోరాట స్ఫూర్తి ఉంది. ఇక్కడ ధర్మానికి ఏదైనా కష్టం వచ్చిందంటే వచ్చి నిలబడటానికి 1000 మంది ఎనీ టైం రెడీగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి తక్కువ. ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు ఏంటి అంటే, వీడు మా కులపోడా, లేకపోతే వీడు మా పార్టీ వాడా, ఇట్లా ఆలోచిస్తున్నారు. ఒక 5 సంవత్సరాలు కులము, పార్టీ అన్నీ పక్కన పెట్టి ధర్మం కోసం నిలబడండి. ఎందుకంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు 5 ఏళ్ళు రాజశేఖర్ రెడ్డి చేసిన డ్యామేజ్ని నిలబెట్టుకుని సరి చేసుకోవాలంటే ఈ 5 ఏళ్ళు మనం సిన్సియర్గా పని చేయాల్సిందే. ఒక మాట మీద రావాలి. 100% హిందువులందరూ ఒక మాట మీదకి రావాలి. ధర్మం ఫస్ట్, ధర్మం నెక్స్ట్, ధర్మం లాస్ట్. అదేలేండి, ఈ వేళల్లో ఉన్న ఏదైతే ఏమంటాం మన కలయిక ఉండదు కదా, అనైక్యత వీళ్ళలో ఉన్న అనైక్యతే ఖచ్చితంగా హిందువుల్ని విడగొడతాం చాలా ఈజీ అండి. ఇప్పుడు తెలుగు 2 రాష్ట్రాల్లో ఉండే హిందువుల్ని విడగొట్టాలి అంటే ఒక చిన్న మాట, పవన్ కళ్యాణ్ నువ్వు తెలంగాణలో కాలు ఎట్లా పెడతావురా అని ఒకడు అన్నాడు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు రివర్స్లో ఒక మాట అన్నారు అనుకోండి, ఇక్కడ హిందువులందరినీ రెచ్చగొట్టేయచ్చు. వెంటనే ఇక్కడ హిందువులందరూ అన్ని పక్కన పెట్టేస్తారు. నువ్వు ఆంధ్రోడు, నువ్వు ఎక్కడికి ఎట్లా వస్తావు, అక్కడ ప్రాంతం తీసుకొచ్చేయచ్చు. హిందువులను విడగొడతావు ఈజీ. అదే అక్కడ కాకుండా హిందువులు ఇంకా విడగొట్టాలి అనుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వీటిని పెట్టి విడగొట్టవచ్చు. ఒకవేళ హిందువుల్ని మళ్ళీ విడగొట్టాలి అనుకుంటే ఎస్సీలు అయితే మాలా మాదిగ్గా విడగొట్టవచ్చు, ఓసీలు అయితే కమ్మ, కాపు, రెడ్డిగా విడగొట్టవచ్చు, బీసీలు అయితే ఈ ఇంకేదో కులాల పేర్లు చెప్పేసి యాదవను, గౌడను విడగొట్టవచ్చు. అంతే, హిందువులను విడగొడతాం ఈజీ. కానీ క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని వాడికి ప్రొటెస్టెంట్ చర్చికి క్యాథలిక్ వెళ్ళడు, క్యాథలిక్ చర్చికి ప్రొటెస్టెంట్ పోడు. కానీ వాళ్ళిద్దరిని విడగొట్టి మనం బయట ఉద్యమం చేయించండి, చేపించలేకపోతున్నాం. కానీ మన విడగొట్టడం మాత్రం చాలా తేలికైపోయింది. అఫ్కోర్స్ ఇక్కడ విభేదాలు అంటే అన్ని వర్గాల మధ్య ఉంటాయండి. నీకు నాకు ప్రాంతపరంగా విభేదం ఉందా? ఎస్, విభేదాలు ఉంటే విభేదాలు మాట్లాడుకుందాం. కానీ మధ్యలో ధర్మం అనే ఒక పాయింట్ వచ్చినప్పుడు ఈ విభేదాన్ని ఫస్ట్ పక్కన పెట్టి ఆ ధర్మాన్ని గట్టెక్కిద్దాం, ఆ తర్వాత మన విభేదాలు మనం చూసుకుందాం. నీకు నాకు కులం పంచాయతీలు ఉన్నాయా, కులం పంచాయతీలు కూడా తేల్చుకుందాం. కానీ ధర్మం వచ్చిందా, ఫస్ట్ ధర్మాన్ని క్లియర్ చేయి, ధర్మాన్ని గెలిపించు, దేశాన్ని గెలిపించు, ఆ తర్వాత కులం గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు చాలామంది వేదిక ఎక్కిన కాడి నుంచి తోడు మాట్లాడతాడండి, భారతదేశంలో కుల మతాలకి తావు లేదు, కుల మతాల గొడవలు ఉండటానికి వీల్లేదు అంటాడు. ఇలా మాట్లాడే రాజకీయ నాయకులే కదండి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ పెట్టేది, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ప్యాకేజ్ ఇచ్చేది, ఒక్కొక్క కులానికి ఇగో ఈ నియోజకవర్గంలో నీ కులపోళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి నీకు సీట్ ఇస్తా, నీ కులపోళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి నీకు సీట్ ఇస్తా అని కులాల వారీగా రాజకీయాలని, ప్రజల్ని అన్నింటిని విడగొట్టేది ఎవరు? రాజకీయ నాయకుడు కదా. మళ్ళీ వీళ్ళు వచ్చేసి కుల మతాల వైషమ్యాలకు తావు లేదు అంటాడు. అరే వైషమ్యాలు వస్తానికే నువ్వు కారణం. ఎవరికి చెప్తాను సార్? సో హిందువులకే చెప్తాను, ఫస్ట్ ఏదొచ్చినా సరే ధర్మం పాయింట్ ఉన్నప్పుడు ధర్మాన్ని మాత్రమే ఫోకస్ చేసుకోండి, దాని తర్వాత మిగతా ఏమంటే మనం తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ 2 స్టేట్లో ప్రమాదం ఈ విధంగా ఉందని అంటున్నారు కదా, సో దీనికి కార్యాచరణ ఏదో ఒకటి ఉండాలిగా హిందువులకు సంబంధించింది. ఖచ్చితంగా. అంటే ప్రతిరోజు వెళ్ళి గుడికి వెళ్ళి దేవుడు దండం పెట్టుకొని అంతవరకు ఓకే అని అనుకుంటే అంతవరకే ఉంటుంది. కానీ ఇది వేరు కదా, వీళ్ళు చేస్తున్న నెట్వర్క్ అంతా వేరు కదా. అంతే. ఈ రోజున రాజకీయాల్లో టాప్ లెవెల్లో ఉండేవాళ్ళు కొంతమందికి కులాల ఫీలింగ్ ఉండొచ్చు,
సపోజ్ సీఎం ఒక క్యాస్ట్, డిప్యూటీ సీఎం ఒక క్యాస్ట్, మినిస్టర్లు ఒక క్యాస్ట్ కాబట్టి ఏదన్నా చిన్న ఇష్యూ వస్తే మీ క్యాస్టా మా క్యాస్టా అని కింద వాళ్ళు కొట్టుకుంటారు. కానీ పైన వాళ్ళు ఏమనుకుంటారు, డిప్యూటీ సీఎంను పట్టుకొని సీఎం గారి కొడుకేమో నా సొంత అన్నలేని లోటు తీర్చాడు అంటాడు. లేకపోతే సీఎం గారిని పట్టుకుని నాకు తండ్రి లాంటోడు అని డిప్యూటీ సీఎం గారు అంటారు. వీళ్ళు అంతా బాగానే కలిసిపోయారు, మంచిగానే ఉంటారు. కానీ కింద వాళ్ళ మధ్య విభేదాలు ఏవైతే చిన్న చిన్నవి ఉంటాయో వాటిని బేస్ చేసుకుని కింద హిందువులు కొట్టుకుని విడిపోతూ ఉంటారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, పేరు చివర కులం పేరు పెట్టుకుని ఉన్నాడు. కానీ నిజంగా హిందుత్వాన్ని విడిచిపెట్టేసిన ఆయన కులాన్ని ఎందుకు విడిచిపెట్టట్లేదు ఒకసారి మీరు ఆలోచించండి. అట్లా ఆయనే కాదుగా, వేరే కులాలు కూడా చాలా మంది దళితుల్లో కూడా వాళ్ళకి కులం అనేది ఉండకూడదు కదా, అసలు ఎవరికీ ఉండకూడదు కదా. ఒక రెడ్డికే కాదు, ఒక కమ్మకే కాదు, కాపుకే కాదు, లేదా మాల మాదిగే కావచ్చు, ఎవరైనా సరే మతం మారాడు అంటే కులాన్ని విడిచిపెట్టాల్సిందే. కారణం ఏంటి అంటే ఈ కులం అనే పదం ఏదైతే ఉందో అది సనాతన ధర్మంలో అంతర్భాగంగా కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ బయట దేశాల మతాలను ఎత్తుకున్న వాడికి ఇవేవి వర్తించవు. ఎట్లా వర్తిస్తాయండి? ఇప్పుడు వాడు మతం మారిన వెంటనే ఆడు అప్పుడు దాకా వాడి పేరు జగన్ ఉందనుకోండి, అటు వెళ్ళగానే జాన్ అని పెట్టేసుకుంటాడు. ఎందుకంటే మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి అంటాడు. మిగతా వాళ్ళు ఏదో దెయ్యాన్ని నమ్ముకున్నట్టు. అందరూ దేవుణ్ణి నమ్ముకుంటారు, కానీ వాడి పేరు కూడా మార్చుకుంటాడు. అరే పేరు మార్చుకున్నాడువి, కులం పేరు ఎందుకు మార్చుకో? పైగా వాడిని ఏమన్నా అడిగితే, ఏమయ్యా మీ పూర్వీకులు ఎవరో మరి క్రీస్తుని నమ్మలేదు కదా, నువ్వు మాత్రమే క్రీస్తుని నమ్ముతున్నావు కదా, మరి మీ పూర్వీకుల గతి ఏంటి అంటే, వాళ్ళు నరకానికి పోతారండి, మనం ఏం చేస్తామండి, వాళ్ళు నమ్మలేదు కదా అంటాడు. అంటే పూర్వీకులు ఎట్ట చచ్చిపోయిన పర్లా నేను రక్షణ పొందితే చాలు అనుకుంటున్నాడు. కానీ పూర్వీకులు ఇచ్చిన కులం ఏదైతే ఉంటుందో అది మాత్రం కావాలి, పూర్వీకులు ఇచ్చిన ఇంటి పేరు ఏదైతే ఉంటుందో అది మాత్రం కావాలి. ఇంతకంటే నీచత్వం, ఇంతకంటే వ్యభిచారం, ఇంతకంటే వ్యభిచారాన్ని ప్రోత్సహించే మతం ఇంకోటి ఉంటుందో చెప్పండి. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే హిందువులకి ఇప్పటికే హిందువుల్లో చాలా ఐక్యత వచ్చింది. చాలాసార్లు అన్ని విషయాలు పక్కన పెట్టి ధర్మం కోసం అడిగేయటానికి చాలామంది హిందువులు కలిసి వస్తున్నారు. ఈరోజు మా ఫాలోయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు చూసినట్లయితే ధర్మానికి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు కులాన్ని అసలు బేషరతుగా పక్కన పెట్టేస్తారు. నేను ఎన్నోసార్లు చూశాను, అసలు ఎన్నోసార్లు చూశాను. కులాన్ని పక్కన పెట్టి ఇదిగో ధర్మం విషయంలో మేము మా స్టాండు ఇదే అని చెప్తున్న ఫాలోయర్స్ నాకు 4.5 లక్షల ఫాలోయర్స్ ఉంటే ఆల్మోస్ట్ 4 లక్షల మంది ఇదే మైండ్ సెట్తో ఉన్నారు. ఐక్యత వచ్చింది వాళ్ళకి ధర్మం విషయంలో. కానీ ఈ 4 లక్షల మంది అయిపోతుందిగా, సుమారు 4.5 కోట్ల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరిలో కూడా అటువంటి భావజాలం రావాలి. ఆ భావజాలాన్ని తేవటం కోసం అవసరమైతే మా ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామండి.